యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో నుంచి మరలా కొన్ని విషయాలను మనం చూద్దాము. ఫ్రీ కాల్ విత్ మర్సీ అంటే దేవుడు కృపతో నిన్ను నన్ను మరలా 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 ఆయన పిలుస్తూ ఉన్నాడంట. ఏమని పిలుస్తున్నాడో చూద్దాం. చూడండి, 55వ అధ్యాయము యెషయా గ్రంథము. ప్రభు చిత్తమైతే మొదటి 6 వచనాలు ఈరోజు చూద్దాము. దప్పిగొను వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను గణపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అసలు ఎంత ప్రామిసింగ్ వాక్యం తెలుసండి ఇది. ఎంత ఆదరణ, ఎంత ఊట. నిజంగా మన పాపం ఎంత గొప్పదో తెలిసినప్పుడు, మనం ఎంత ఘోరమైన పాపలమో తెలిసినప్పుడు ఈ వాక్యంలోని లోతేంటో, దీనిలోని సత్యమేంటో, దీనిలోని గూఢార్థం ఏంటో, ప్రభు ఎందుకు ఇలాంటి వాక్యాలు రాయించవలసి వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. అక్కడ పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? దప్పిగొనులారా అంటే దాహము, నీటి, మన శారీరక దాహము కొరకు ఆయన మనల్ని పిలవట్లేదు, కానీ ఆత్మీయ దాహము కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆత్మీయ దాహము కలిగిన వారలారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఎందుకు? మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఒక్క పేజీ ముందుకు తిప్పితే 53వ అధ్యాయము 6, 8, 11 వచనాల్లో మనము అదే చూస్తాం. 6వ వచనంలో చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము క్రీస్తు మీద మోపెను. అందుకు పిలుస్తున్నాడు దేవుడు. మనమందరము కూడా ఏం చేసామంట? గొర్రెల వల్ల దారి తప్పిపోతిమి, ఒక్కళ్ళు కూడా లేరు. ఈ రోమా 3:23లో ఏమనుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎందుకు? మనం అందరము కూడా ఏం చేసామంట? గొర్రెల వలె. కాపరి చెప్పిన మాట వినే పరిస్థితి లేదు, కాపరికి లోబడే పరిస్థితి లేదు. మన పరమ తండ్రి అయినా ఆ కాపరి మాట కూడా వినక మనం ఏం చేసామో? గొర్రెల వలె మనము త్రోవ తప్పి పోయామంట. అందుకు అలాంటి వారి కొరకు ఆయన ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మరలా ఒక ఇన్విటేషన్ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు? రండి, దప్పిగొను వారలారా రండి, మీ ఆత్మీయ దాహము నేను తీరుస్తాను, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఇంకా చూడండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అంటున్నాడు అనమాట. ప్రభు అదే చెప్తున్నాడు, నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. చూడండి కింద వచనంలో అదే ఉంటుంది. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే భోజనము చేసి ద్రాక్షారసమును పాలను కొనుక్కోండి అని చెప్తున్నాడు. అక్కడ దేని గురించి ఆయన సంబోధిస్తున్నాడు? మీరు డబ్బులు ఇచ్చి, లేకపోతే మీకు ఉన్నదంతా ఇచ్చి, మీ ఆస్తినిచ్చి, మీ అంతస్తునిచ్చి, మీ ఐశ్వర్యంనిచ్చి మీరు నా దగ్గర నుంచి ఈ రక్షణను మీరు కొనుక్కోలేరు. కాబట్టి మీరు ఏం చేయండి? ఏమీ ఇవ్వకుండానే నా దగ్గర నుంచి ఇది పొందుకోండి అని ప్రభు చెప్తున్నాడు, పిలుస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు ఈ దినం మనం అందరికీ.
అంటే మనమందరం ఆయన రక్షణలోనే ఉన్నాం అనుకోండి, ఆయన ప్రణాళికలోనే ఉన్నాము. కాకపోతే ఈ రక్షణలో ఉండి, లోతైన ఈ అనుభవంలో ఉండి కూడా మనం ఏం చేస్తామంటే అనేక సార్లు గొర్రెల వలె అటు ఇటు ఎవరి దారికి వారు, ఎవరికి కలిగిన శోధనను బట్టి వారు తప్పిపోతూ ఉన్న వారికే దేవుడు ఈ వాగ్దానం మరలా ఆయన ఈ ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకు ఆ మాటే ఉంటుంది. మీరు ఏమి ఇచ్చినా కూడా అది కొనుక్కోలేరు. ఏమి ఇచ్చినా కూడా ఈ రక్షణను మీరు కొనుక్కోలేరు. చూడండి, మరి దేని వలన కొనుక్కోవచ్చు అన్నది అక్కడ చాలా స్పష్టంగా ఉంది. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీరు మీ వలన కలిగినది కాదు, మీరిస్తే దేవుడిచ్చినది కాదు, ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టుంటే నేను అనుకోవడం అసలు ఎవరికి ఎప్పటికీ రక్షణ దొరికేది కాదు. మీరు మీకు ఉన్నదంతా అమ్మేసి, ఆ రోజు ఆ ధనవంతుడికి చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, ఏమని చెప్పాడు, నీకు ఉన్నదంతా అమ్మేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఎందుకు? తన హృదయంలో ఆ ఆస్తికి, తనకున్న అంతస్తు కానీ, తనకున్న డబ్బు కానీ, తనకున్న పొజిషన్స్ని బట్టి తనకు అది చాలా ప్రీతికరంగా ఉంది. ఇటువైపు దేవుడు కూడా కావాలనిపిస్తుంది తనకి హృదయంలో. అందుకే తన హృదయం తెలిసిన దేవుడు, హృదయాంతరంగాలు నెలిగిన దేవుడు కనుక ఆయన ఏం చెప్పాడంటే, ముందు నీకు ఉన్నదంతా అమ్మేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించు. నీవు దేవుని కంటే ఇంకా దేనిని ఒక్కించి ఎక్కువగా ప్రేమించిన అది నీ విగ్రహమే. కేవలం ఫోటోలు మాత్రమే విగ్రహాలు కాదండి. నీవు దేవుడు తప్ప మరి దేనిని అధికముగా, దేవుని కంటే మిన్నగా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. నీ ముందున్న విగ్రహాలు ఏంటో ఈ దినం నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఈ పునరుద్ధాన దినమున ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. మరి ఆయన అదే చెప్తున్నాడు, మీరు ఎలా రక్షింపబడ్డారంట? దేవుడిచ్చిన కృపచేతనే మనము రక్షింపబడ్డాము. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన నిత్య ఆలోచనలో, ఆయన నిత్య నివాసంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు గనుకనే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. మన త్రోవలకు తిరిగి మనం ఆయన త్రోవలోనికి రావాలని ఆయన నీకు నాకు ఆహ్వానమిస్తున్నాడు. మరలా మన ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా మనమున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు నిజంగా ఆత్మ ద్వారా అదే మాట్లాడిస్తారు. ప్రభు బలలో యోగ్యమైన రీతిలో, ఆయన పరిశుద్ధ రక్తములో యోగ్యమైన రీతిలో మనము పాలు పందులు పంచుకోవాలి. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే ప్రభు ఏమంటున్నాడు? యోగ్యత అంటే నిన్ను నీవు పరీక్షించుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో నిన్ను నీవు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి, ప్రభువా నా హృదయంలో, నా జీవితంలో, గడిచిన వారంలో, గడిచిన మాసమంతట్లో, గడిచిన సంవత్సరములలో నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఈ దినం నీ సన్నిధానంలో నేను ఒప్పుకొని నీకు ఇష్టమైన రీతిలో నేను ఈ బలలో పాల్పొందులు పొందుకుంటున్నాను ప్రభువా. అది యోగ్యతకు మీనింగ్ అది. దేవుడిస్తున్న ఇన్విటేషన్ కూడా అదే. నీవు అనుకుంటే నీవు ఇది చేయలేవు, కానీ ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నాము కాబట్టి ఆయన ఇది నీ కొరకు నా కొరకు చేశాడు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఏంటి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే దీని విలువ మనకు తెలియదు కదా. ఆయన ఉచితముగా మనకి చేశాడు. 2వ వచనంలో అదే చెప్తున్నాడు, రండి రూకలు లేకపోయినను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నామండి. రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ద్రాక్షారసము పాలు గురించి ఎందుకు చెప్పాడు? ద్రాక్షారసము పాలు అప్పట్లో చాలా సమృద్ధిని సూచిస్తుంది అనమాట. 3వ వచనం చూద్దాం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు అంటున్నాడు. ఆహారం కాని దాని కొరకు, మీ ఆత్మీయ జీవితానికి అది సరిపోని దాని కొరకు మీరు ఎందుకంత తాపత్రయపడతారు? ఈ లోకంలో మీరు చేసేదంతా ఈ లోకంలో విడిచి వెళ్ళవలసిందే కదా. మీ ఆత్మీయ జీవితానికి సరిపడిన ఆహారం ఇది కానప్పుడు మీరు ఎందుకు ఇంత పడతారని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ మనల్ని అడుగుతున్నాడు. నా ప్రశ్న, ఈ దినం మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాం? దేని కొరకు కంగారు పడుతున్నాం? దేని కొరకు ఆందోళన చెందుతున్నాం? దేని కొరకు ఆలోచించుకొంచున్నాం? ఆహారం కాని దాని కొరకే మన తాపత్రయము. ఈ లోకంలో ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏంటంట? కేవలము
ఆయాసము, దుఃఖమే. మరి పరలోక రాజ్యంలో అయితే అది ఉండదు. కోర్స్ లోకంలో ప్రభు మనల్ని పెట్టాడు కాబట్టి మనము ఇక్కడ మన బాధ్యతను మనం నిర్వర్తించాలి, చాలా భక్తిగా ఉండాలి, మన ఆహారం కొరకు మనం తాపత్రయపడాలి, కాదనట్లేదు. ఈ ఆహారం కొరకు, లేకపోతే ఈ వరల్డ్లీ పొసెషన్స్ కొరకు, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు మనం ప్రాకులాడి దేవుణ్ణి మర్చిపోయామని, అది ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయామనుకోండి, అసలు ఏ మీనింగు ఉండదు ఇంకా దానికి. అందుకే అంటున్నాడు అక్కడ ప్రభు, మన గురించి తెలియక రాశాడంటారా? ఇశ్రాయేలీల గురించి తెలియక మాట రాయించారంట. ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు వెచ్చిస్తారు? మీ ఎనర్జీని ఎందుకు వెచ్చిస్తారు? మీ శ్రమను, మీ ఓపికను ఆహారం కాని దాని కొరకు, మీ ఆత్మీయ జీవితానికి సరిపడని దాని కొరకు మీరు ఎందుకు వెచ్చిస్తారు? వెచ్చించకండి. మరి దేని కొరకు వెచ్చించాలి? యోహాను సువార్త 6:32-35 చూద్దాం. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అది ఏంటంట? పరలోకము నుండి ఎవరో దిగి వచ్చారంట, వారే నిజమైన ఆహారము. ఇంకేమనుందో చూడండి, 34వ వచనం. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చాలండి. అది ఎవరంట? జీవాహారం ఎవరంట? అది ఆహారం. దాని కొరకు మనం దాని కొరకు మనం ప్రాకులాడే పని లేదు. మనం ప్రాకులాడాల్సిందేంటి? జీవాహారమైన యేసుక్రీస్తు గురించి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ ఆహారం కొరకు మనము తాపత్రయపడాలి. పరలోకములో నుండి వచ్చిన ఆ యేసుక్రీస్తే నిజమైన జీవాహారము కనుక ఆయనను మనము ఎప్పుడు హత్తుకొని ఉండాలి. ఎప్పుడు ఆయన చెప్పిన దానికి మనము లోబడాలి. ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడి ఉండాలి. దప్పిగొనువారులారా, ఆకలి గొనువారులారా, నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. జీవాహారం కాని దాని కొరకు మీరు తాపత్రయ పడకండి, జీవాహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యము, మరి ఈ ప్రపంచం మీద, భూమి మీద కానీ, భూమి మీద కానీ, భూమి పైన కానీ, ఆకాశంలో కానీ, భూమి క్రింద కానీ, ఇటువంటి దేవుడు మరి ఏ దేవుడునో ఒక పాపి కొరకు తన ప్రాణం ఇచ్చి, తన రక్తము చిందించి పరలోక రాజ్యముకు నిన్ను చేరుస్తానన్న దేవుడు ఎవ్వరూ లేరు ఎక్సెప్ట్ యేసుక్రీస్తు అనే ఈ నిజమైన దేవుడు తప్ప. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా అది నిజము. ఇది ఎప్పటికీ ఉండిపోయే నిజము. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఇంకెంతగా స్తుతించుకోవాలి. ప్రభు ఇట్టి గొప్ప రక్షణను మనకిచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటే ఉంటుంది. మరలా చదువుతాను నేను ఆ మాట, నాకు చాలా ఇష్టమైనది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుమో అట్టి రక్షణ ప్రభు పొందుట చేతనే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా మనకు దయచేశాడు. ఆ కిందదంతా మనం చదవక్కర్లేదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప గ్రేట్ కాల్ని మనం, ఇంత గొప్ప ఇన్విటేషన్ మనం మిస్ అయిపోతే, ఈ దేవుణ్ణి మనము ఏదో వింటున్నామా, ఉన్నామా, వెళ్ళిపోయామా అన్న ధోరణితో ఉంటే ఎలాగూ తప్పించుకుందాం అనుకుంటున్నారు. రాబోయే ఆ గొప్ప ఉగ్రతను ఆలోచించుకుందాం. మీ ప్రాణం ఎక్కడ పెట్టాలంట? 2వ వచనం, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అది సారమైనది ఏంటండి? సజీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి మాట అదే అంటున్నాడు. జీవాహారం నేను. ఇప్పుడు మనం ఆహారం ఎందుకు భుజిస్తామండి? ఎందుకు భుజిస్తాం ఆహారాన్ని? ఎవరైనా చెప్పగలుగుతారా? బలము కొరకు, జీవం, మనలో ఉన్న ప్రాణం ఇంకా బలపడాలని మనం తింటాం, అంతేనా? మన ఆత్మీయ జీవితానికి కూడా అటువంటి జీవాహారాన్ని ఇస్తున్నామా? ప్రశ్న. ఇవ్వాలి.
ఇవ్వకపోతే ఎలాగూ తప్పించుకుంటారు ఆ గొప్ప ఉగ్రతను, రాబోయే ఆ గొప్ప ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకుందాము అని ప్రభు అడుగుతున్నాడు. మరిటి సారవంతమైన ఆహారమందు నిన్ను నీవు, నీ ప్రాణాన్ని నీవు సుఖించనివ్వాలంట. ఎందులో సుఖపడాలి మనం? హ్యాపీగా ఏసీ కిందో పర్వాలేదు, తప్పేమీ లేదు. ఈ వేడిని తట్టుకోవడానికి ఏసీ కింద ఉండడం తప్పు కాదు. కాకపోతే అది ఇచ్చిన దేవుణ్ణి కూడా మనం ఆయన యందు ఎక్కువ సుఖపడాలి. ఆయన యందు సేద తీరడం నేర్చుకోవాలి. ఆయన యందు సంతోషించడం నేర్చుకున్నప్పుడు ఈ సృష్టించబడినవి ఇవన్నీ కూడా అంత గొప్ప సంతోషాన్ని మనకివ్వు. నాకు ఇచ్చిన రక్షణే గ్రేటెస్ట్ గిఫ్ట్ నాకు అని మనం దాని యందు సంతోషిస్తాం. తర్వాత ఎలాగూ దేవుడు ఇవన్నీ మనకు ఇచ్చేస్తాడు. మత్తయి సువార్త 6:44 ఆ మాట అంట, ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు అడగక్కర్లా, అడగాలి, అవసరమైన అడిగితే సరిపోతుంది. దేవుడు ఎవరికి ఎంత కావాలో అంత ఆయన చూసుకుంటాడు. పరమ తండ్రి అయిన దేవుడికి తెలియదా మీకేం కావాలో? అది కాబట్టి ఈ దినం మనము అదే చూసాం. ఇంత గొప్పగా ఆయన నేను ఎన్ని పాపములు చేసినా ఇంకా మరలా ఆయన తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యానికి, నా ఇంటికి రండి ఆయన ఆహ్వానిస్తున్నాడు. అవునండి, ఇప్పుడు ఏ పెళ్ళో, ఏ ఫంక్షనో, ఏ బర్త్డే పార్టీయో అనుకోండి, పిలిచారనుకోండి, కార్డు ఇచ్చి పిలిచారనుకోండి, 99% అది మిస్ అవ్వకుండా వెళ్ళాలనే అనుకుంటాం. అవునంటారా కాదంటారా? ఆ ఇన్విటేషన్స్కే మనం అంత ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన ఇన్విటేషన్కి ఇంకా మనము అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆయన కొరకు మనం వేచి చూడాలి. ఆయన అటువంటి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అట్టి దేవునికి మన విరిగి నెలిగిన హృదయంతో ప్రభును స్తుతించుకోవాలి.